నువ్వు బయటకు వెళ్ళు. ఓ దిక్కు చీరలు అంచుతావు, ఓ దిక్కు ఇవి పంచుతావు. ఆయనకి అది ఇస్తున్నా, నేను ఏమది రైతు బంధు ఇస్తున్నట్టు మళ్ళీ మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు, మహిళలు ఏడుకలు తెస్తున్నావు. నీ దిక్కు 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు. నువ్వు రారా చూద్దాం, నీ దమ్ముంటే నువ్వు రా బయటికి వెళ్ళు. నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు కుంటల్లా. ఇది కుంటన్నారా, ఇది ఐలాపురం పుట్టు పునాది, ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మ ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు, పెరిగింది ఇదే ఊరు, నా పెళ్ళి అయింది ఇదే ఊరు. ఇదే ఊరు. నా తాత మునితాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూల కొడతాం అంటారు, ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూల కొడతారు? రేవంత్ రెడ్డి రావాలి ఐలాపురం, అంత అమ్మాని రమ్మన్ అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మన్. ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిన ఏమున్నది మా ఐలాపురం మీదనే జరత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము, అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము. మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి, మేము అప్పుడు మాట్లాడాలి. రేవంత్ రావాలి. ఈ హైడ్రా ఎన్ని గంటలకు వచ్చిరమ్మా వీళ్ళు పోలీసులు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారో మేము చేసేస్తాకల్లా కూల కొట్టేస్తుర్రా. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం. ఏం చేస్తాడా? కోటేశ్వరాలను చేస్తాడా వాడు? కోటేశ్వరుడు అవుతాడు, ఆడు బంగారంతో చీరలు వేసి కట్టుకుంటాడు, మేమేమో పట్టు పలకలు కట్టుకొని తిరుగుతాం. ఇంత కోపం వస్తుంది అంటున్నా కదా నేను. ఇప్పుడు నాకు ఒక్క మాట ఎవరిని అనలేదు. ఇప్పుడు ఎందుక మేము ఇంత కష్టపడుతుంది, మమ్మల్ని ఇంత నష్టం చేసా. ఇప్పుడు మమ్మల్ని బాగుపడేది చెట్టు పెద్దనే గూల కొడుతుంది. నువ్వు వాడిని చంపినట్ట, మమ్మల్ని చంపవాడు ఏం తెలుసురా నీకు? మమ్మల్ని చంపడాడు ఏమి? ఆడ ఇంటికి మా ఊరికి పెద్ద మనిషి ఈయన. ఆయననే మమ్మల్ని ఆయన మంచి దొరవాడు. కేసీఆర్ దొర అంటున్నా, దొర అంటే దొర. అది ఏమైతే ఏమైతే మా ఊరి మీద కన్ను పడ్డదే మనకి. ఇంకొక 5 ఏళ్ళు ఇట్లే ఉంటా అంటుండు. ఉంటాడా? ఎప్పుడు ఉంటాడు? చూస్తాడా? దమ్ముంటే నేను బతుకుంటే చూస్తా నేను బతుకుంటే కంపల్సరీ చూస్తా. నేను ఊరికి అంత న్యాయం చేస్తున్నా రేవంత్ రెడ్డి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే పేదలకు న్యాయం చేస్తున్నా. ఆయన పెళ్ళం లేదు, ఆయన పిల్లలు లేరా? ఆయనకు ఒక మనవాడు ఉన్నాడు, మా ఇంట్లో మాట్లాడు. ఇట్లా ఇంకా నోటీస్ ఇచ్చినావు లేదురా? ఇల్లు కట్టుకుంటామని, ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. నువ్వు ఇల్లు కట్టేసి ఇంకా ఇట్లా చేస్తావు? అది ఆయన పెద్ద మనిషి ఊరికెంత న్యాయం చేసిన ఆయననే నువ్వు చేస్తావు. ఆయన మీద కన్ను పడ్డది. మా ఇల్లు పోయినా అనుకో, వాడిని మాత్రం వాడు పెట్టాలంటన్నా. నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి, ఇది కాదు ఇదని. నువ్వు రాత్రి 12 గంటల రాత్రి 12 గంటల రాత్రి అన్నా. ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి. నీకు దాగపోతే తెచ్చి పెట్టానండి, మీరు తెచ్చి మాట్లాడిపించి. మేమున్న పెళ్ళి ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న. నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో, వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో. ఊరికి మస్తు చేసిరన్న ఈ ఊరికి. అయినా ఎంత చేస్తారా? ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము. ఆడు ఇల్లు పోనీయాడంట, ఇప్పుడు ఇల్లు పోనీయాడు. ఊరు ఏదైనా భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు. రేపు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు, నేను పెళ్లి చేయాలి. ఆ భూమి ఉంది, ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు. బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు. నువ్వు వచ్చిన నుంచి నష్టం అయిపోతుంది. ఎవరు వచ్చిన కాంచి? రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు రానుండే, మరి గురవట్టం రానుండే ఏం చేస్తుండు? అంత ధైర్యం ఉన్నాడు రానుండే ఊరికి ఐలాపురం. మిమ్మల్ని కోటేశ్వరం పిల్లలను రోడ్ల మీద వేసుకొని వండుకుంటున్నాము. భయంగా బతుకుతున్నారు. మరి ఎంత భయంగా బతున్నాం? పొద్దున్నాక పొరుగురు కష్టం చేసుకొని ఊర్లో బతున్నాం. ఊర్లో ఏం కష్టం ఉన్నది? కేసీఆర్ ఉన్నప్పుడు భయం, ఇప్పుడు ఈయన వచ్చిన భయం. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టాలి. ఆయన ఒక చీరలు పంపించిండంట,
చీరలు లేవు, లంగా లేవు, ఈ బంగారం లేకుండా సరే, మాకు పెళ్లి లేకుండా సరే, మా ఇల్లు మాకుంటే మేము గంజా నీళ్ళు తాగి బతుకుతాం అంతే. మా పిల్లలు మేము బతుకుతాం, పొరుగుర్ర కష్టం చేసుకొని ఊర్ర బతుకుతున్నాం మేము. ఊర్ర మాత్రం ఏం కష్టం లేదు మాకు, ఊర్ర మాత్రం కష్టం లేదు మాకు. పొరుగుర్రయ్య గచ్చివాడు కష్టం చేసుకొని బతుకున్నారు, ఈ ఊర్ర కాదు. మరి ఆయన చూసుకొని బతుకుతున్నాం మేము, గెస్ట్ హౌస్ చూసుకొని బతుకుతున్నాం మేము. మళ్ళా గెలుస్తా అంటాడు, ఓటేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డి? ఎందుకు అంత కోపం? కోపం అని మీద కోపమే మాకు. ఎందుకు ఇలా వాళ్ళు ఇంట్లో కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు గొలగొట్టలేడు, ఎందుకు గొలగొట్టలేడు? నువ్వే చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు గొలగొట్టలేడు ఎందుకు? మార్పు అన్నారు, ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు? ఎట్లా ఎంత మంచిగా ఉంది మార్పు. ఇల్లు పోయే కాడికి వచ్చింది, ఇల్లు పోయే కాడికి వచ్చి మళ్ళీ కొన్ని రోజుల కోసం మా పానలు కూడా పోతాయి, మా పానలు కూడా పోతాయి. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఏంది మీ పరిస్థితి? ఏంది పానలు పోతాయి అని చెప్తున్నా కదా, ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటున్నాడు ఆడు. ఇంకో 5 ఏళ్ళు ఓట్లేస్తారా? ఓట్లే వాడిని చెప్తానే కొడతామో, ఊర్రకు వస్తే ఏమవుతుంది వాడికి వచ్చి రమ్మని ఒక్కనాడు రమ్మను ఊర్రకు వస్తే వాని సంగతి ఏంటో చెప్తాం. ఏమడుగుతావు? ఏమంటాం? కళ్యాణ లక్ష్యం వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, వాళ్ళు ఆయన సొంతంగా డబ్బులు చేసి ఇచ్చిండు, పెళ్లిళ్ళు చేసి ఇచ్చిండు, అవన్నీ చేసిండు. ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తున్నాడా? చెయ్యట్లేదు. అసలు ఆయన ఓటేసి తప్పు చేసింది మా తప్పు. ఎంతో గెలిపించి చేస్తామేమో, మాకేదో చేస్తాడు అనుకున్నాం కానీ మాకేం చేసే అవకాశం లేదు. ఏమి లేదు, ఏమి అసలు ఇల్లు కట్టి ఎవరికి ఇస్తుండు? ఏ ఇల్లు ఇస్తుండు? ఉన్న ఇల్లు కూలగొడుతుండు, ఉన్న ఇల్లు కూలగొట్టి వేరే ఇల్లు కట్టిస్తున్నాడా? కట్టియట్లేదు. ఒక బస్సు తప్ప ఏముంది? ఆ బస్సులో కూడా గుద్దుకోవాల్సింది వస్తుంది, బస్సులో గుద్దుకోవాల్సింది వస్తుంది ఏమన్నా ఉందాడా? ఏమి లేదు. అసలు ఈయన ఆ కేసీఆర్ గెలిపిస్తే ఇప్పటికైనా మాకు సగం తినడానికన్నా అన్నం ఉంటుండే, ఈ అన్నం కూడా దొరకట్లేదు. ఇట్లా గుర్తొచ్చుడు, మేము ఓటేసింది తెల్లారి నుంచే గుర్తొస్తుండు. మేము అసలు గెలిపించడం తప్పు చేసింది తెల్లారి నుంచే. మాకు బస్సులు ఎప్పుడైనా ఫ్రీ పెట్టిండో తప్పని చాలా ఫీల్ అవుతున్నాం, తప్పని చాలా ఫీల్ అవుతున్నాం. 100 తప్పు చేసినాము. ఆయన మార్చడము చాలా తప్పు చేసినాం మేము. ఆయన ఓడించి కూడా తప్పు చేసింది కూడా మేమే. ఆ కర్మ మేమే కూర్చున్నాం. కానీ ఆయన రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాం మేము. కావాలి, ఉండద్దు ఉండద్దు అట్లా ఉండేటట్టు మేము చెయ్యము అసలు ఓట్లు వేయము. మాకు లేకుండా సరే వెయ్యము అసలు మేము బట్టేయము. మిమ్మల్ని కాదు చెప్తుంటారు, మేము వేస్తే కదా, మేము వేస్తే ఓటు అవుతాడు, మేము వేసి గెలుస్తాడు. వెయ్యము, లోకం వెయ్యరు, లోకం నమ్మట్లేదు. తినడు పేదల ప్రభుత్వం అనుకుంటే మా మీద తింటుండు, మమ్మల్ని కొట్టి తింటుండు. కానీ కేసీఆర్ మమ్మల్ని కొట్టి తినలేడు, మమ్మల్ని కొట్టి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తింటుండు.